ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీల పదవీకాలం ముగింపు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమక్షంలో ఘనంగా సన్మానించారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని సండ్ర వెంకట వీరయ్య అన్నారు. వ్యవసాయ రుణమాఫీలో 40% మాత్రమే జరిగిందని, మిగతా రైతులను మోసం చేస్తుందన్నారు. స్థానిక ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఊర్లలో పోతే స్పెషల్ ఆఫీసర్కి ఏం బాధ్యత ఉంటుంది? ఆ సర్పంచ్ అంటే నా ఊరిని నేను చేయకపోతే తిడతారో లేకపోతే ఏదో చేస్తారో అని చెప్పి అభిమానంతోనో భయంతోనో భక్తితోనో కొన్ని పనులు జరిగాయి. ఇక గత సర్పంచులు చేసిన బిల్లులు నిన్న ధర్నా చేస్తే వాళ్ళకి దిక్కే ముఖ్యం లేదు. ఇలా స్థానిక సంస్థల్ని బలోపేతం చేయకుండా ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి జరగదు, ఏ గ్రామం కూడా అభివృద్ధి జరగదు. అందుకనే ఒక మంచి నాయకత్వం స్థానిక సంస్థల ద్వారానే వస్తారు. అందుకని అట్లాంటి స్థానిక సంస్థల ద్వారా వచ్చిన మరి మీరు దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీ వ్యవస్థలో 3 అంచెల వ్యవస్థలో ఈ ఎంపీటీసీలు తీయాలని చెప్పి అనుకున్నారు. అప్పుడు పెట్టినాక మణిశంకర్ అయ్యర్ గారు ఒప్పుకోలేదు. ఇది రాజీవ్ గాంధీ గారు ఆత్మ ఘోషిస్తుంది, మీరు తీస్తుందని చెప్పి పార్లమెంట్లో కాంగ్రెస్ బిల్లు పెట్టాలంటే అప్పుడు అడ్డుకుంటే అది ఆగిపోయింది. పదవి ఉంది కానీ దానికి నిధులు లేవు, బాధ్యతలు లేవు. అందుకే మనమన్నా అలా 10 లక్షల రూపాయలు ఎంపీటీసీల సింగరేణి ఫండ్స్